భారత రాష్ట్ర సమితి పైన గత ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీకి కోపం ఉంటే ఉండొచ్చు. మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయాలనే ఆలోచన ఉంటే ఉండవచ్చు. కానీ మేము కోరుకునేదల్లా ఒకటే, రాజకీయంగా మిమ్మల్ని ఎదుర్కొనే సత్తా కేసీఆర్కు ఉన్నది, భారత రాష్ట్ర సమితికి ఉన్నది. కానీ ఈరోజు ఈ పర్యటనకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మేడిగడ్డ బ్యారేజ్ను తక్షణమే రిపేర్ చేయండి, అది ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురండి, కాలయాపన చేయొద్దు అని చెప్పి మేము కోరుతున్నాం. రెండవది మేడిగడ్డ బ్యారేజ్లో జరిగిన సాంకేతిక పొరపాట్లకు ఎవరైతే బాధ్యులు ఉంటారో ఆ బాధ్యుల పైన మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు. మీరు ఎంక్వైరీలు వేసినా, మీరు కమిషన్లు వేసినా, మీరు ఏ రకమైన విచారణ చేపట్టినా దానికి భారత రాష్ట్ర సమితి సహకరిస్తుంది, మాకు అభ్యంతరం లేదు. దోషులుగా తేలిన వారిపైన మీరు చర్యలు తీసుకోండి, అది కూడా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే తెలంగాణ ప్రజల యొక్క సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని, త్రాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన 93,000 కోట్లలో 3,000 కోట్ల రూపాయలతోనే నిర్మాణం చేసిన మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేసి ప్రజలకు దాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చి ప్రజల కష్టాలను తీర్చాలని మాత్రమే మేము కోరుతున్నాం. రేపు త్వరలోనే ఇంకొక 3 మాసాలు అయితే గోదావరి నదికి జూన్ మాసంలో వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు ఒకవేళ కాలయాపన చేస్తూ ఇంకా 3 నెలలు 4 నెలలు దీన్ని పొడిగించుకుంటూ పోతూ ఎంక్వైరీల పేరిట కాలయాపన చేస్తూ జూన్ మాసంలో గోదావరికి కనుక వరదలు వస్తే ఆ వరదలలో మేడిగడ్డ బ్యారేజ్కి ఏమైనా జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. రాజకీయం చేయడం కాదు, దేశవ్యాప్తంగా అనేక బ్యారేజ్లు, అనేక ప్రాజెక్టులు అనేక సందర్భాలలో దెబ్బతిన్న మాట వాస్తవం. కానీ ఎవరు కూడా వాటిపైన రాజకీయం చేయలే. వెంటనే ప్రభుత్వాలు స్పందించి వాటిని రిపేర్ చేసి, రీస్టోర్ చేసి, రీబిల్డ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ను కూడా కాలయాపన చేయకుండా తక్షణమే రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.